అందరికీ నమస్కారం. కర్ణాటకలోని బీజాపూర్ జిల్లాలో కృష్ణానది, మలప్రభా నది కలిసేటువంటి సంగమంలో సంగమేశ్వరుడు వెలిశాడు. ఆ సంగమేశ్వరుని పరమ భక్తుడే సాక్షాత్తు ఈశ్వరుని నంది. ఈశ్వరుని వాహనమైన నందీశ్వరుడు బసవేశ్వరునిగా బాగేవాడిలో జన్మించి సంగమేశ్వరుని భక్తుడై అక్కడే సకల విద్యలు శాస్త్రములు అభ్యసించి ఒక మంచి ప్రవచనకారునిగా, మంచి శివభక్తునిగా, శివతత్వాన్ని విశ్వవ్యాప్తము చేసేటువంటి ఒక జ్ఞాన భాండారిగా, భక్త భాండారిగా గుర్తింపు తెచ్చుకున్న తరువాత కళ్యాణ పట్టణాన్ని పరిపాలించినటువంటి బిజ్జల మహాశయుని యొక్క ఆస్థానములో కోశాధికారిగా, తరువాత ప్రధాన మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి సక్రమంగా నిర్వర్తిస్తూ ఒక చేత రాజకీయ వ్యవహారాలు చూసుకుంటూ మరొక చేత శివతత్వాన్ని, శివధర్మాన్ని చాటుతూ వెళ్ళారు. అంటరానితనానికి, కుల మత విభేదాలకు అడ్డుకట్ట వేశారు. ప్రజలంతా ఒక్కటే, ఒకే మతం, ఒకే కులం, అదే శివకులం, శివతత్వం, శివధర్మం అని చాటి చెప్పి బిజ్జల మహాశయుని మన్ననలు పొందాడు, ప్రజల అభిమానము పొందాడు. కానీ మధ్యలో శత్రువులు చాలామంది తయారయ్యారు. తప్పదు కదా, మంచి ఎక్కడ ఉంటుందో అక్కడ చెడు కూడా ఉంటుంది. బసవేశ్వరుని ఎదుగుదల తట్టుకోలేకపోయారు, భరించలేకపోయారు కొంతమంది బ్రాహ్మణ భక్తులు, విష్ణు భక్తులు. రహస్యముగా బిజ్జల మహారాజును కలిసి బసవేశ్వరుడు రాజు యొక్క కోశాగారంలో ఉన్న ధనమంతా తన స్వంత కార్యక్రమాలకు వినియోగించుకుంటూ ఖజానా ఖాళీ చేస్తున్నాడని, డబ్బు దుర్వినియోగం చేస్తున్నాడని, దురాచారాలకు తావిస్తూ అగ్రకులాల వ్యతిరేకంగా తయారయ్యాడని, ముఖ్యంగా బసన్న చేసినటువంటి ఒక హరిజన యువకుని వివాహం, బ్రాహ్మణ యువతితో చేసిన వివాహం, అది పెద్ద వివాదమైపోయింది. చిలికి గాలివానగా మారి పెద్ద సుడిగుండంగా మారిపోయింది. ఈ విషయాన్ని అవాకులు చివాకులు ప్రచారం చేస్తూ రాజు అభిమానాన్ని చూరగొనాలి అని ప్రయత్నించేటువంటి కొంతమంది అధికారులు రహస్యంగా వెళ్ళి బసవేశ్వరుడు చేసినటువంటి ఆ కులాంతర వివాహాన్ని కొండంతలు గోరంతలుగా వివరిస్తూ లేనిపోని కొండెములు, చాడీలు చెప్పి రాజుకు బాగా కోపం వచ్చేలా చేశారు. ముఖ్యంగా రాజుకు కోపం తెచ్చిచ్చిన కారణం, ఒక బ్రాహ్మణ యువతిని హరిజన యువకునితో వివాహం ఆచరించుట అది తీవ్రంగా పరిగణించినటువంటి బిజ్జలుడు బసవేశ్వరుడు ఎక్కడున్నా పట్టి తెమ్మని సైనికులను పంపాడు. ఏం జరుగుతుందో ఊహించినటువంటి శ్రీ బసవేశ్వరుల వారు ఆ రాజు చేతిలో చావడం కంటే ఈ కుట్రదారుల చేతిలో చిక్కి తాను నీచమైన చావును కోరదలుచుకోలేదు.
తాను ఎందుకోసం అవతరించాడో అది పూర్తి అయింది కాబట్టి, అలాగే పుణ్యకార్యాలు చేసినటువంటి ఒక పెద్ద సాంఘిక సంస్కర్తగా పరమ శివభక్తునిగానే వెళ్ళిపోదలచి ఆయన బసవ కళ్యాణ నుండి సంగమేశ్వరం చేరుకున్నాడు. సంగమేశ్వర దేవాలయంలోకి వెళ్ళి భక్తులందరూ చూస్తుండగా, పూజాధికాలు జరుగుతుండగా, పరమశివునికి హారతి ఇస్తుండగా ఆయన ఒక్కొక్క అడుగే ముందుకేస్తూ ఆ పరమశివుని స్తుతిస్తూ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని అనుకుంటూ అలా అలా అంచెలంచెలుగా ముందుకు వెళుతూ గర్భాలయంలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి సంగమేశ్వరుని మహావిగ్రహంలో, మహాలింగంలో ఈయన అంతర్ధానమైపోయాడు. ఆదిశంకరులు ఎలా తాను వచ్చినటువంటి ధర్మ పునరుద్ధరణ కార్యాన్ని నిర్విఘ్నంగా నెరవేర్చి కేదార్నాథ్ కొండలలో ఎలా లోయలలో మాయమయ్యాడో, అలాగే బసవేశ్వరుల వారు కూడా పరమేశ్వరుడు పంపినటువంటి ధర్మాన్ని తన ధర్మంగా భావించి శివతత్వాన్ని, శివధర్మాన్ని ప్రచారం చేసి అంటరానితనాన్ని పారద్రోలి ప్రజలలో అమాయకత్వాన్ని పోగొట్టి జ్ఞానవంతులుగా తీర్చిదిద్ది చివరికి రాజు కోపానికి గురి కాకుండా, అతను వేసే శిక్షకు తాను బలి కాకుండా స్వయంగా ఆత్మార్పణ చేసుకున్నాడు. ఆ సంగమేశ్వరంలో వెలసినటువంటి ఆ మహాలింగములో ఐక్యమైపోయాడు. ఇప్పుడు కూడా ఆ సంగమేశ్వర దేవాలయ సమీపములో కృష్ణానది గర్భములో దాదాపు 100 అడుగుల లోతులో మనము నది మధ్యలోకి వెళ్ళి అక్కడ కట్టిన సిమెంట్ మెట్ల ద్వారా, ఇనుప మెట్ల ద్వారా లోపలికి 100 అడుగులు దిగితే నది మధ్యలోకి వెళితే అక్కడ మనకు బసవేశ్వరుని యొక్క దివ్య సమాధి మనకు కనిపిస్తుంది. ఇది శ్రీ బసవేశ్వరుల వారి చరిత్ర. పూర్తిగా మనం అర్థం చేసుకున్నాం కదా. ఓం నమో బసవలింగాయ నమః. శుభం భూయాత్. ఇక ఈ బసవేశ్వర చరిత్రకు శుభం పలుకుతూ ఉన్నాను. శుభం.